హలో అండి, వెల్కమ్ టు సుగుణాస్ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో నేను జీడిపప్పు చెక్కి తయారు చేసి చూపించబోతున్నాను. జీడిపప్పు చక్కగా ఉప్పు కారం వేసి తింటే బాగుంటుంది, అలాగే చెక్కి కూడా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే, మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత మనం ఎంత చేయాలనుకుంటున్నామో జీడిపప్పు అంత వేసుకుంటాము. నేను 1 కేజీ చేస్తున్నాను చెక్కి. సో ఇది దోరగా వేయించుకోవాలి. పిక్కల కంటే అంటే ఒక హోల్ ఉన్నదానికంటే ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుంది. నేను దాన్ని బద్ద చేసి ఇంకా దాన్ని ఇంకొక ముక్క కూడా చేశానన్నమాట. సో ఈ విధంగా చేసుకొని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనికి కూడా పాకం నేను 3/4 కేజీ అంటే 3 పావు కేజీలు తీసుకున్నాను షుగరు. దాంట్లో ఒక గ్లాసు చిన్న గ్లాసు వాటర్ వేసాను. కరిగిన తర్వాత మనకి త్వరగా వచ్చేస్తుంది ఇలా అయితే చెక్కీకి పాకం. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసి కలిపాను. చూడండి, ఇప్పుడు మనకి ఇలా పొంగులాగా బాగా అయ్యింది అంటే అది రెడీగా ఉంది పాకం అని. సో ఇప్పుడు ఇది జీడిపప్పు వేసి, ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉంటే ఇది వేసేటప్పుడు తెలుస్తుంది. ఎలా అంటే కొంచెం ఇలా పలుచగా ఉంది అంటే ఏమో చిక్కగా అవ్వదు అని ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచి గిన్నె నుంచి అంటే పాకం గిన్నె నుంచి సెపరేట్ అవుతుందన్నమాట. కొంచెం బాగా పొంగుగా వచ్చి సెపరేట్ అవుతున్నప్పుడు అప్పుడు మనం వేరే గిన్నెలో తీసుకోవాలి. వచ్చేసింది. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకొని వెంటనే వేడి మీదే దాన్ని సర్దకపోతే అలా ఉండిపోతుందన్నమాట. సో ఇమీడియట్గా సర్దేసి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి. షుగర్ కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిది. మనం ఈ రోజుల్లో అందరూ తగ్గించి తినాలంటున్నారు కదా. సో లైట్గా బైండింగ్ కోసం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ట్విస్ట్ చేస్తే కొంచెం అటు ఇటు తిప్పితే వచ్చేస్తుంది. దీన్ని ఇలా తిరిగేసి తీసిన తర్వాత మనకి కత్తితో కట్ చేయడం కష్టం. షాపుల్లో అయితే వాళ్ళకి ఏదో ఉంటుంది, కట్ చేయొచ్చు. మనం ఈ విధంగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, అంటే అన్ఈవెన్గా వస్తాయి. మనకి స్క్వేర్ రౌండ్ అలా రావు కదా. సో వచ్చిన దాన్ని బట్టి ఎలా విరిగితే అలాగ చిన్న చిన్న సైజులో మనం కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క ముక్క తింటే చాలు. స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? కాకపోతే షుగర్ పేషెంట్లు తగ్గించుకోవాలి. చూసారుగా, ఇంత మంచి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.